బాబుగారు చేసిన తప్పుని సరిదిద్దామని ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్ గొల్లుమంటున్నారు లేదా ఆగ్రహిస్తున్నారు. ఏంటి బాబు చేసిన తప్పు? వాలంటీర్ల వ్యవస్థని అడ్డుకోవడం. వాలంటీర్ల వ్యవస్థ అనేది ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటి డబ్బులతో ఓట్లు వచ్చేస్తాయి జగన్కి అన్నటువంటి. డబ్బులు ఇచ్చేస్తే ఓట్లేస్తే చంద్రబాబు గారు ఇచ్చిన డబ్బులు కూడా ఓట్లు పడాలి కదా. ఆ వ్యవస్థకి ప్రత్యామ్నాయ వ్యవస్థ, లేకపోతే ఆ వ్యవస్థ అంతకంటే 10,000 ఇస్తాను. ఒకప్పుడు వాలంటీర్ల వ్యవస్థ పొద్దున్నే ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు, మగాళ్ళు బయటికి వెళ్ళాక ఆడాళ్ళ తలుపులు కొడతారు. స్థానిక వ్యవస్థని సర్వనాశనం చేసింది రాజ్యాంగేతర వ్యవస్థ. ఇవి తెలుగుదేశం చేసిన ఆరోపణలు. మరొక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ అయితే అమ్మాయిల్ని తారుస్తున్నారు వీళ్ళు అన్న ఆరోపణ కూడా చేసుకొచ్చారు. వాళ్ళని ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దన్నారు, ఓకే అంది. ఆ తర్వాత వాళ్ళ వ్యవస్థ ఈ 2 నెలలు పనిచేయడానికి వీల్లేదన్నారు. మరి 2,60,000 మంది పనిచేయడం మానేస్తే 65 లక్షల మందికి పెన్షన్లు ఎక్కడి నుంచి వెళ్తాయి? పర్యవసానం ఆ పెన్షన్లు ఎన్నికల సంఘం ఏమని చెప్పింది? కదల్లేని వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఓ చోటకి పిలిచి ఇవ్వండి అని చెప్పి అందులో భాగంగా డబ్బులు ఇస్తున్నారు. 35 మంది ప్రాణాలు కోల్పోయారు వృద్ధుల కిందసారి. ఇప్పుడు ఈనాడు, జ్యోతి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా అప్పటి తప్పు, తాము చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ, లేదంటే ఆ తప్పుని సరిదిద్దే బాధ్యత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీద, మళ్ళీ ఎన్నికల సంఘం మీద మళ్ళీ తీసుకొస్తున్నారు. ఏమని? 1వ తారీఖుకే పెన్షన్ వేసేయండి, ఇంటి దగ్గరికి పంపించి ఏర్పాటు చేయండి అని చెప్పి. మరి మొన్నటిదాకా ఇళ్ళ దగ్గరకు వస్తే ఏమి వెళ్ళి తీసుకోలేరా? ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఎందుకు అలా మాట్లాడారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడారంటే చేసిన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం. మరి ప్రజల్లోకి ఇది వెళ్ళిందా లేదా చూడాలి.